ఆన్ అవ్వడానికి ఆ ప్రదేశాన్ని పూర్తిగా ఆ రోడ్ ని క్లియర్ చేసిన సందర్భం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఘటనా ప్రదేశం దగ్గర ఎటువంటి పరిస్థితి ఉందనేది, చేవెళ్ల బస్సు ప్రమాదానికి సంబంధించి ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే అక్కడ చేరుకున్న సందర్భం అక్కడ నిరసనకారులు ఒక్కడే చెప్పడం జరుగుతోంది, మీరు ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఇన్నాళ్ళు ఏమైపోయారు, ఇన్నాళ్ళు మీకు కాండ్రంతి, ఇప్పుడు మేము గుర్తొచ్చావా అంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఇన్నాళ్ళు మేము గుర్తు రాలేదా అంటూ కూడా వాళ్ళు క్వశ్చన్ చేసిన పరిస్థితి. దాంతోపాటు వాళ్ళు అక్కడ ప్రశ్నించడం ఏం జరుగుతుందంటే కనుక అక్కడ రోడ్డుకు సంబంధించి రోడ్డు సమస్య ఉంది, ఎప్పటి నుంచో మేము మొత్తుకుంటున్నాము, ఎక్కడి నుంచో మేము మొత్తుకున్నప్పటికీ ఎక్కడ పట్టించుకోలేదు మీరు. ఆ రోజు కనుక మీరు పట్టించుకొని ఉండుంటే కనుక ఈరోజు ఇటువంటి దుస్థితి వచ్చి ఉండేది కాదు. దాంతోపాటు మరికొన్ని అంశాలను వాళ్ళు తెరమెత్తి తీసుకురావడం జరుగుతోంది. ఒకటి, మీరు రోడ్లను పట్టించుకోలేదు, రెండోది మరి ముఖ్యంగా టిప్పర్ నడిపిన డ్రైవర్కి సంబంధించి లైసెన్స్ ఉందా, ఆయన సర్టిఫైడ్ అయినా, అసలు అంత బండి నడపగల సామర్థ్యం అతనికి ఉందా లేదా, ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ అంటున్నారు వాళ్ళు. వీటన్నిటికి సంబంధించి సమాధానం చెప్పాల్సినట్టు కూడా చెప్పుకొచ్చిన సందర్భం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ బస్సు లోపల ఎంతమంది ఇబ్బంది పడ్డారో చూడొచ్చు. మొత్తం 70 మంది ప్రయాణికులు ఆ బస్సులో ప్రయాణిస్తూ ఉంటే అందులో 24 మంది ఇప్పటివరకు 24 మంది మరణించినట్టుగా ఇటు అధికారులు చెప్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్యే కాలే యాదయ్య అక్కడ అడుగు పెట్టనివ్వలేదు నిరసనకారులు. అక్కడ పరిస్థితిని సమీక్షించేందుకు అక్కడ వెళ్ళి ఆ పరిస్థితిని ఇటు ప్రభుత్వానికి మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసేందుకు ఆయన అక్కడికి చేరుకున్న కాలే యాదయ్యకు సంబంధించి అక్కడ మాట్లాడుకున్నాం. చూడొచ్చు, మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేసిన క్రమంలో కూడా నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో ఒకసారిగా ఉద్రిక్తంగా మారింది. దీంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్ళిపోయిన సందర్భం. రైట్, ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. నెక్స్ట్ విజువల్ కి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇటు సీసీ ఫుటేజ్ కి సంబంధించి ప్రమాదానికి గురైన ఆ బస్సు మీరు చూస్తే కనుక బస్సు డిపో నుంచి బయలుదేరిన సందర్భంలో ఉదయం 4:59 కరెక్ట్ గా ఉదయం 4:59 మీరు చూడొచ్చు. 3/11/2025 4:59 కరెక్ట్ గా బస్సు డిపో నుంచి బయలుదేరింది. బస్సు డిపో నుంచి బయలుదేరిన తర్వాత ఆ వరుసలో ఉన్న సీసీ ఫుటేజ్ ను మీరు చూస్తున్నారు. ఆ బస్సులో ఉదయం 5 గంటలకు ఎవరైనా అనుకుంటారా నేను బయలుదేరుతున్న బస్సు క్షేమంగా నా గమ్యానికి చేరుస్తుందని చెప్పి అనుకుంటారు తప్ప ఇలా ప్రమాదానికి గురవుతుందని చెప్పి ఎవరైనా అనుకుంటారా? ఆ దృశ్యాలు చూడండి. సీసీ ఫుటేజ్ కి సంబంధించి పూర్తిగా ఆ లాస్ట్ లో ఉన్న వాళ్ళకి సంబంధించి ఈ వెనకాల భాగం, ఈ పక్క భాగం అంతా కూడా బస్సు ఇలా ఉన్న బస్సు ఇలా అయిపోయింది. ఇలా ఉన్న బస్సు ఇది బానే ఉంది, లెఫ్ట్ సైడ్ బానే ఉంది కాస్త, కానీ ఈ రైట్ సైడ్ పూర్తిగా ఇలా మొత్తం ఈ భాగం ఇలా ఉన్న బస్సు ఇలా ఉంది కదా, కుడివైపు పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఇలా మొత్తం 2 ముక్కలు అయిపోయింది అన్నట్టు అయిపోయింది. మీరు చూడొచ్చు ఆ సీసీ ఫుటేజ్. ఆ సందర్భంలో ఎవరైనా ఊహించుంటారా? అప్పటికే కొంతమంది పడుకున్న సందర్భం ఒక వ్యక్తి బయట చేయి పెట్టారు చూసారా. యాక్చువల్లీ అది కూడా సజెస్ట్ చేయాలి డ్రైవర్కి సంబంధించి. ఒకసారి మీరు చూస్తే కనుక ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఉదయం 4:59:39 ప్రాంతంలో అటు బస్సు డిపో నుంచి బయలుదేరింది. ప్రమాదానికి గురైన బస్సు ఇదే. అప్పుడు కనుక ఒక అరక్షణం లేకపోతే ఒక గంట లేకపోతే ఒక అరగంట లేట్ అయి ఉంటే బహుశా గంట కూడా కాదు, కనీసం ఒక పావు గంట 10 నిమిషాలు ఇక్కడ లేట్ అయినా ఈ ప్రమాదం జరగకపోయి ఉండేది. ఈరోజు ప్రమాదంలో ఓ తల్లి తన బిడ్డను కోల్పోయి ఉండేది కాదు, ఒక కుటుంబం ఆడబిడ్డని కోల్పోయి ఉండేది కాదు, ఈ సమాజం ఒక డాక్టర్ని కోల్పోయి ఉండేది కాదు, ఈ సమాజం ఇంకొక డిగ్రీ విద్యార్థులను కోల్పోయి ఉండేది కాదు, ఈ సమాజం ఏకంగా 24 మందిని కోల్పోయి ఉండేది కాదు. మా ప్రతినిధి శిల్ప ప్రెసిడెంట్ లైవ్ లో ఉన్నారు, ఘటనా ప్రదేశం దగ్గర ఉన్నారు. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, రెస్క్యూ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి, మరి ముఖ్యంగా కాలే యాదయ్య అక్కడి నుంచి అక్కడ దిగే క్రమంలో అక్కడ పరామర్శించే క్రమంలో అక్కడ పరిస్థితిని సమీక్షించే క్రమంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నేరుగా శిల్ప దగ్గరికి వెళ్తాను. శిల్ప, ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది? కాలే యాదయ్య వచ్చినప్పుడు మీరు అక్కడే ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. ఏం జరిగింది, ప్రస్తుతం పరిస్థితి ఏంటి అక్కడ? రైట్,
హృదయ విదారకమైనటువంటి ఘటన జరిగింది. ఉదయం తెల్లవారుజామున తాండూరు నుంచి హైదరాబాద్కు వస్తుంది. హైదరాబాద్కు వస్తుండగా చెవెళ్ళ దగ్గర అనుకోకుండా ఒక మృత్యు వెంటబడిందని చెప్పుకోవచ్చు. దాదాపు 19 మంది అఫీషియల్గా ప్రస్తుతం 19 మంది మరణించారంటూ ఒకవైపు రవాణా శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ కాసేపు క్రితం నిర్ధారణ ఇచ్చారు. ఈ చనిపోయిన వాళ్ళలో చిన్న బేబీ కూడా ఉన్నది. దాదాపు 3 నుండి 4 నెలల బేబీ కూడా అందులో ఉన్నారు. కళ్ళ ముందే చనిపోయారంటూ కూడా ఒకవైపు కానిస్టేబుల్ వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఈ విషయం తెలుసుకున్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇటు నేషనల్ హైవే కావడంతో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో దీనికి శాంక్షన్ చేసింది, రోడ్డు వేయాలంటూ కూడా ఏదైతే రోడ్డుని ఎక్స్పాండ్ చేయాలంటూ పర్మిషన్ ఇచ్చింది. కానీ ఇక్కడ ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేస్తూ ఒకవైపు స్థానిక ఎమ్మెల్యే దీన్ని పట్టించుకోవడం లేదు. దీని వల్లనే ఇప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అంటూ వాళ్ళు పెద్ద ఎత్తున అందులో భాగంగా ఒకవైపు ఇక్కడ సంఘటన స్థలాన్ని పరిశీలించడానికి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కాళ యాదయ్య ఇక్కడికి వచ్చారు. కాళ యాదయ్య వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు తిరగబడ్డారు. మీ నిర్లక్ష్యం కారణంగానే ఇంతమంది ప్రాణాలు కోల్పోయారంటూ కూడా వాళ్ళు వెంటనే ప్రశ్నించడంతో వెంటనే అటు కాళ యాదయ్య వెను తిరిగిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్న గత కొన్నేళ్ల నుండి ఒకవైపు ఇక్కడ ఏ మేజర్ యాక్సిడెంట్స్ మాత్రమే జరుగుతున్నాయి. చనిపోయినప్పుడల్లా ఖచ్చితంగా 5 నుండి 6 మంది వేల సంఖ్యలోనే చనిపోతున్నారు. అయినప్పటికీ దీనిపైన ఫోకస్ పెట్టడం లేదు. దీనివల్లనే మరణించారు అంటూ కూడా ఒకవైపు వెంటనే తనపైన అసహనం వ్యక్తం చేశారు. ఇంకోవైపు స్థానికులు ఇక్కడే ఉండి వాళ్ళు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. మనకి కనిపిస్తున్నటువంటి ఏదైతే గుంత ఉందో ఈ గుంత వల్లనే ఏదైతే అది టక్కరు ఏదైతే టిప్పర్ ఉంటుందో ఆ టిప్పర్ బస్సుకి ఆపోజిట్గా వచ్చి ఒక్కసారిగా అక్కడ కంట్రోల్ కాకపోవడంతో ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది. దీంతో పెద్ద ఎత్తున దాదాపు బస్సు లోపల వరకు సీట్ లెవెల్ వరకు కూడా కంకర అనేది చేరుకుంది. దీంతో లోపల ఉన్న వాళ్ళు ఎవరు కూడా బయటికి